దేవుని మహాకృపలో వర్ధిల్లుచున్న మీ అందరికీ నా నిండు వందనాలు. శ్రమలు శోధనలు నాకే ఎందుకు వస్తున్నాయి? నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా. దేవుడంటే తెలియని వారు చాలా సంతోషంగా ఉంటున్నారు అని కృంగిపోతున్నావా? దిగులు పడుతున్నావా? నీవంటే దేవునికి ఇష్టం. నీకోసం ఆయన రక్తాన్ని కార్చి నిన్ను సొత్తుగా చేసుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు గనక నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలనేది దేవుని చిత్తం. అందుకే ఈరోజు నీకోసమే ఈ వాగ్దానం. ఏషియా గ్రంథం 48:10 నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఈ వాక్యం ప్రకారం దేవుడే నిన్ను ఇబ్బందుల కొలిమిలోనికి నెట్టుతున్నాడు. నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చి నీకు జీవ కిరీటం ఇవ్వడానికి. కాబట్టి ఇబ్బందులలో, శ్రమలలో, శోధనలో కూడా దేవుణ్ణి స్తుతించు. తండ్రి, నన్ను ఈ స్థితిలో ఉంచి సరిచేస్తున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి అని ఎల్లప్పుడూ ఆనందించుడి. శ్రమలు కలుగుట నాకు మేలాయే అన్నాడు పౌలు గారు. నీవు కృంగిపోకు. నీ భారము నీ తండ్రి మీద మోపి నీవు నిశ్చింతగా ఉండు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు. మా ప్రార్థన ఆలకించువాడా, మీకు వందనాలు, స్తోత్రం. ప్రభువా, ఈ వర్తమానం వింటున్న నీ బిడ్డను శుద్ధ సువర్ణంగా మార్చినందుకై మీకు స్తోత్రములు తండ్రి. నీ బిడ్డకు నీ కృప అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములు. నీ శాంతిని అనుగ్రహింపబడునుగాక, దీవింపబడునుగాక. ఇది మొదలుకొని కృపాక్షేమములే నీ బిడ్డ వెంట వచ్చునుగాక. యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.